ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ఫస్ట్ చేసిందేమో తెలంగాణ, రెండవది మందవుతుంది. ఎందుకంటే వర్గీకరణ అసలు చెప్పిందే తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వస్తే ఇస్తామని ఆ రోజున తీర్మానాలు చేసి పంపించడం, తర్వాత సుప్రీంకోర్టు లాగిపోవడం, రాజ్యాంగ ధర్మాసనం కొట్టేయడం, ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం అంతకంటే పెద్దది ఒప్పుకోవడం. దాని తర్వాత అమలు మాత్రం తెలంగాణలో ఫస్ట్ చేసుకొచ్చారు, రెండవది ఆంధ్ర అయింది. అయితే ఇప్పుడు దీని మీద హైకోర్టులో పెద్ద షాకింగ్ పరిణామం జరిగింది. 59వ షెడ్యూల్డ్ కాస్ట్ ఉపకులాలని 3 గ్రూపులుగా విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ని హైకోర్టులో సవాల్ చేసి జే భీమ్రావు భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ పిటిషన్ని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్వీకరించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలకు వ్యతిరేకంగా ఉందంటూ పిటిషనర్ వాదించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తొంగలోకి తొక్కి ఎటువంటి శాస్త్రీయమైన డేటా తయారు చేయకుండా తప్పులు తడగ్గా ఆర్డినెన్స్ ఇచ్చారంటూ పిటిషనర్ చేసినటువంటి వాదన పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. రంజన్ మిశ్రా కమిషన్ సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలు ఇస్తే అవి పాటించలేదు అంటూ శ్రవణ్ కుమార్ వాదించారు. ఈ ఆర్డినెన్స్ వల్ల అంటే రంజన్ మిశ్రా కమిషన్ ఆధారంగా కదా ఇక్కడ సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలు పాటించలేదు ఆ కమిషన్ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ వల్ల లక్షలాది మంది భవిష్యత్తు అంధకారం అవుతుందంటూ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. కమిషన్ ఇచ్చిన నివేదిక బహిర్గతం చేయకుండా ప్రజల నుంచి ఎటువంటి వినతులు స్వీకరించకుండా ప్రభుత్వం ఆమోదించిందంటూ వాదించారు. ఈ పిటిషన్ విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, చీమలపాటి రవి ధర్మాసనం ఇందులో వాస్తవాలు ఏంటి అన్నటువంటిది నివేదిక ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.